నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడించి ఆయనకు శాశ్వత రాజకీయ సన్యాసం ఇప్పిస్తానని బాబు సొంత జిల్లాకు చెందిన ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డజనుకు పైగా సందర్భాలలో ప్రతిజ్ఞలు చేశారు. గత 5 ఏళ్లలో పెద్దిరెడ్డి 100 మార్లు కుప్పంలో పర్యటించారు. తన మంది మార్బలంతో కుప్పంను రాజకీయ దిగ్బంధం చేశారు. పెద్దిరెడ్డి దెబ్బకు మున్సిపల్, మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఎమ్మెల్యే స్థానం మినహా కుప్పం వైసీపీ హస్తగతం అయిపోయింది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు కుప్పంలో విజయ ఢంకా మోగించారు. 1989 నుంచి కుప్పంలో జైత్రయాత్ర సాగిస్తున్న చంద్రబాబు మరోమారు కుప్పంలో 8వ సారి విజయకేతనం ఎగురవేశారు. సరిరారు నాకెవరని తన చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డిని నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించారు. అసాధారణ విజయం తర్వాత కుప్పంలో నేడు రేపు చంద్రబాబు కృతజ్ఞత యాత్ర చేస్తున్న నేపథ్యంలో తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. లో చంద్రగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చంద్రబాబు 1985లో మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర కర్షక పరిషత్ పగ్గాలు చేపట్టారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన జన్మభూమి చంద్రగిరికి రామ్ పలికి కర్ణాటక సరిహద్దుల్లోని బాగా వెనుకబడిన కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 5098 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది. చంద్రబాబు మలిసారి రాజకీయ జీవితారంభం, ఎన్టీఆర్ అధికార వియోగం ఒకేసారి జరిగిపోయాయి. తదనంతరం జరిగిన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఎపిసోడ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ పగ్గాలు దక్కించుకున్నారు. అల్లుడిగా ఎన్టీఆర్ వారసత్వాన్ని దక్కించుకుని టీడీపీకి శాశ్వత అధ్యక్షుడు అయిపోయారు. సీఎం పీఠం ఎక్కగానే బాబు మార్కు ప్రచార, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంది. కుప్పం కూడా దీనికి మినహాయింపు కాలేకపోయింది. సీఎం నియోజకవర్గంగా వీవీఐపీ స్టేటస్ దక్కించుకుంది. కుప్పంలో ఇజ్రాయెల్ సేద్యం, డ్రిప్ ఇరిగేషన్, రహదారులు, యూనివర్సిటీ అంటూ బాబు జమానాలో జరిగిన అభివృద్ధి ప్రచారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆకర్షించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయినా రాష్ట్ర విభజన జరిగిన కుప్పంలో జనాలు 1989 నుంచి చంద్రబాబును గెలిపిస్తూనే వస్తున్నారు. 2019 ఎన్నికలలో గెలిచిన వైసీపీ కుప్పంతో బాబు బంధాన్ని తెంచాలని నిశ్చయించుకుని కుప్పం అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించింది. బాబు చిరకాల రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ కుప్పం చేపట్టింది. కుప్పం పంచాయతీని మున్సిపల్ హోదాకు పెంచింది. కుప్పంను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చింది. నియోజకవర్గంలోని కుప్పం పట్టణంతో పాటు మండలాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. వైసీపీ గడప గడప తొక్కింది. బీసీలు అత్యధికంగా ఉన్న కుప్పంలో పార్టీ పదవులతో పాటు అధికార పదవులను బీసీలకే కేటాయించింది. బాబుకు వ్యతిరేకంగా బీసీ నేతనే ఎన్నికల బరిలోకి దించింది వైసీపీ. ఇదిలా ఉండగా చంద్రబాబు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై తన కుప్పం నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ, పార్టీ నిర్వహణ పీఏల చేతుల్లో పెట్టేశారు. ఎప్పుడో ఒకసారి కుప్పం సందర్శించేవారు. వ్యవహారమంతా బాబు పీఏల కనుసన్నల్లో జరిగేది. దీంతో కుప్పం టీడీపీలో అసమ్మతి పెరిగింది. గ్రూపులు ఏర్పడ్డాయి. ఒక దశలో చంద్రబాబు బదులు జూనియర్ ఎన్టీఆర్ కుప్పం నుంచి పోటీ చేయాలనే వాదాన్ని ఒక వర్గం తెర మీదకు తెచ్చింది. బాబులకే బాబు, తారక్ బాబు అంటూ ఈ వర్గం కుప్పంలో చంద్రబాబు, లోకేష్లకు వ్యతిరేకంగా నినదించింది. ఈ క్రమంలో బాబు పార్టీని చక్కదిద్దేందుకు నారా లోకేష్ ను రంగంలో దించినా ఫలితం లేకుండా పోయింది. లోకేష్ యువగళం పాదయాత్రను ఇక్కడి నుంచే ప్రారంభింపచేసి లోకేషే తన వారసుడిగా బాబు పరోక్షంగా పార్టీ శ్రేణులకు చాటి చెప్పేందుకు ప్రయత్నించారు. ఇక టీడీపీ అంతర్గత పోరును ఒకవైపు, వైసీపీ రాజకీయ దాడిని మరోవైపు ఎదుర్కోలేక చతికిల పడుతున్న 2023 చివర్లో చంద్రబాబు కుప్పంలోని రామకుప్పం మండల పర్యటనలో రాళ్ల దాడిని ఎదుర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచిన శ్రీకాంత్ కు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. 2019 నుంచి తాము చేసిన సంక్షేమాభివృద్ధిని 33 ఏళ్లుగా చంద్రబాబు చేసిన అభివృద్ధితో సరిపోల్చుకోండని వైసీపీ గడప గడప ప్రచారం చేసింది. వై నాట్ 175
వైనాట్ కుప్పం నినాదంతో బాబు ఓటమికి ఒక లెక్క ఉందని, తమ గెలుపు పక్కా అని తలపోస్తున్న వైసీపీకి చంద్రబాబు అరెస్టు జైలు జీవితం దారుణంగా దెబ్బతీసింది. బాబు అరెస్టు కుప్పంలో పార్టీ శ్రేణులను కలిపింది, వారిలో సానుభూతి కసి పెంచింది. బాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలంటూ ఈ నేపథ్యంలో కుప్పం కలియతిరిగారు. బాబును 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని నారా భువనేశ్వరి కుప్పం ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లు వైసీపీ కుప్పంలో కసిగా చేసిన సంక్షేమం, అభివృద్ధి గాలికి ఎగిరిపోయాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు 2019 ఎన్నికలలో సాధించిన మెజారిటీ కంటే 17,284 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. 33 ఏళ్లకు పైగా చంద్రబాబును వరుసగా ఆదరిస్తున్న కుప్పం ప్రజలు బాబు నుంచి నిజమైన అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. ప్రచార పటాటోపాలకు తావు లేకుండా జీవనోపాధులు కల్పించాలని, వలసలు నివారించాలని, గ్రామీణ రోడ్లను మెరుగుపరచడం, ఏనుగుల బెడద, అంతర్రాష్ట్ర గజదొంగల ఆగడాలు, మత్తు పదార్థాలు, నిత్యావసరాల స్మగ్లింగ్ కట్టడి, హంద్రినివా బ్రాంచ్ కెనాల్కు సాగునీరు, ద్రవిడ యూనివర్సిటీ పనితీరు మెరుగుపరచడం కోసం చంద్రబాబు కృషి చేసి ఆదర్శ నేతగా చరిత్రలో మిగిలిపోవాలని బీసీలు, నిరుపేదలు అత్యధికంగా ఉన్న కుప్పం కోరుకుంటోంది. ఇది కుప్పం యాత్రకి సంబంధించి తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.